అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ వాళ్ళు ప్రసాదం గురించి అని చెప్పేసి మేకలు గొర్రెలు బలి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది వాళ్ళకు సొంత వెహికల్ వచ్చిన వాళ్ళు, సొంతంగా వెహికల్ కట్టుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు బయట నుంచి తీసుకోవడం, మేకలను గొర్రెలను బయట నుంచి రావడం అయితే జరుగుతుంది. అనుకూలంగా లేని వాళ్ళు, బస్సులో వచ్చిన వాళ్ళు, అలాంటి వారు ఇక్కడ మేడారంలో స్థానికంగా ఉండే ఇక్కడ మేడారం జాతరలో ఇక్కడ కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, బయటికి ఇక్కడికి తేడా ఏంటని చెప్పేసి వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీ పేరేం పేరు? నా పేరు సతీష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది బలిగొండ అన్న. అది ఇప్పుడు మీరు ఏం గొర్రెను తీసుకుంటారా, మేకను? గొర్రెపోతు తీసుకుంటున్నాం అన్న. మీరు ఏ వాహనంలో వచ్చారన్న, ఎట్లా వచ్చారు? మేము బస్సుకు వచ్చినాం అన్న. బస్సుకు వచ్చినాం. అక్కడ ఎట్లున్నాయన్న రేట్లు? అక్కడ తక్కువ ఉంటుంది అన్న. అది 4,000 4,500 పడుతుంది. ఇక్కడ 7,000 7,500 అట్లా 6,500కి ఇస్తుంది ఆమె. దానికంటే డబుల్ చెప్తున్నారు అన్న. అక్కడ నుంచి అంటే బస్సుకు వస్తున్నాం కాబట్టి మనకు బస్సు వీలు పడదు అన్న. బస్సులో పట్టుకోరు ఇట్లా ఇక్కడ కొనుక్కోవడానికి అనుకున్నాం అన్న. మొక్కుబడి తీర్చాలి అన్న ఏదో ఒకటి. ఇక్కడ అక్కడ మా దిక్కు అయితే 4,000 4,500 ఉంటుంది పిల్ల. ఇక్కడ మొత్తం 7,500 8,000 చెప్తారు. మరి మేము బస్సులో వచ్చే వాళ్ళం, మేము తీసుకొని రావాలంటే మాకు ఇబ్బంది అయింది. మేము ఇక్కడికి తీసుకోవాలనుకున్నాం. మాకు ఇక్కడ వచ్చి తీసుకోవాలంటే రేట్లు ఎక్కువైపోయినాయి. మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ రేట్లు పెట్టాలంటే. పేదోళ్ళు ఉంటే రేట్లు ఎట్లా తీసుకుంటారు సార్? మరి ఇంత 8,000 9,000 అంటే ఎట్లా తీసుకుంటారు? 5 కిలోలు 6 కిలోలు పడతాటుంది ఇప్పుడు. ఇంతకాలం రేట్ అంటే ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ మేకలకు చెప్తారు, గొర్రెలకు కూడా అట్లా చెప్తారు. మేకలకు చెప్తారు, గొర్రెలకు చెప్తారు, అదే రేటు చెప్తారు. ఏడికి పోవాలి మరి? ఇంత దూరం వచ్చి మరి ఇంత పోవాలి. ఇక ఎట్లా పడుతుంది? ఎట్లా రేట్ ఎంతైనా తీసుకోవాల్సి వస్తుంది.